టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ షూటింగ్ ప్రాక్టీస్ లో తీవ్రంగా గాయపడ్డారు. తన అంకిత భావానికి మారుపేరుగా నిలిచే వరుణ్ కొత్త సినిమా బరీ కోసం సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వరుణ్ తేజ్ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. గద్దలకొండ గణేష్ లో మాస్ లుక్ అయినా, కంచెలో క్లాసిక్ లుక్ అయినా ఆయన నటన అద్భుతం. ఇప్పుడు ఆయన వాలీబాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న బరీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన సోదరి నటి నిహారిక కొణిదల నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. వాలీబాల్ ప్లేయర్ గా వెండితెరపై కనిపించేందుకు వరుణ్ ఎంతో కష్టపడుతున్నారు. వరుణ్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రొఫెషనల్ వాలీబాల్ క్రీడాకారుల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం మైదానంలో ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా ఒక్కసారిగా వరుణ్ బ్యాలెన్స్ తప్పి కిందకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. నొప్పి తీవ్రంగా ఉండడంతో యూనిట్ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో వరుణ్ తేజ్ కు పలు పరీక్షలు కూడా నిర్వహించిన వైద్యులు మోకాలి గాయం తీవ్రతను బట్టి తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య బృందం ఆయనకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వరుణ్ సోదరి చిత్ర నిర్మాత నిహారిక కొణిదల స్వయంగా స్పందించారు. తన సోదరుడికి సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వరుణ్ అన్న ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. త్వరలోనే ఆయన మళ్లీ షూటింగ్ కి తిరిగి వస్తారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ నిహారిక పేర్కొన్నారు. బరీ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ కనీసం కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్స్ లో స్వల్ప మార్పులు జరిగే ఛాన్స్ కూడా ఉంది. వరుణ్ పూర్తిగా కోలుకున్న తరువాత మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు, సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ వరుణ్ తేజ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కష్టపడే తత్వం ఉన్న వరుణ్ ఈ గాయం నుండి కోలుకొని మరింత శక్తివంతంగా బరిలోకి దిగుతారని అందరూ ఆశిస్తున్నారు.